చిన్న పిల్లగాడే అనుకున్నాను రా నేను నిన్ను. కానీ నీ నెత్తిలాదేదో చదువు, పెద్ద బాల చదువు. ఆనిలో ఉన్న పుస్తకం అంతా నీ దిమాక్లా నింపుకున్నావులే. నన్నే కటకటాలెనుక తోలేస్తా అనుకున్నావురా. నిన్ను ఆ ముక్కంటి శివుడి దగ్గరికే పంపించాను రా. రే బాలి, ఆనాడు దొంగ గురువు తపస్సు చెయ్యంగా మునచ్చి చెప్పిండట, భగవంతుడు కర్మసాక్షి మాత్రమే మహోత్కృష్టమైన మానవ జన్మనిచ్చిండట. పాపాలతో దానిని మనమే నాశనం చేసుకుంటున్నామని. కర్మకి కర్తవ్యం మనమేనట, అనుభవించాల్సింది మనమేనట. మనం అనుభవిస్తాం అవురా? తల్లి కొడుకులకు రెక్కలు వచ్చినట్లున్నాయన్నా. కావు కావంటులు నా కొడుకులు. రెక్కలు వచ్చినాయి అంటున్నావు కదరా, మరి పక్షులు ఎగిరిపోతాయి అవురా? పిట్టలు ఎగిరిపోతాయి అంటావా? అదేందన్నా, రెక్కలు మనమే కదా అన్నా ఇచ్చింది, మరి ఎగిరిపోవంటావా? రే బాలి, రెక్కలొచ్చినా కాళ్ళొచ్చినా ఆ నా కొడుకులు మన కాళ్ళ దగ్గరే సావాలా. మన సొంతలు బతకాలంటే అసుంటి నాదనున్న నా కొడుకులను సంపాలా, పొందబెట్టాలా. బాలే, కంటికి కనబడని శత్రువునైనా ఎదుర్కోవచ్చురా. మంచి అనే ముసుగులో ఉన్న ఇలాంటి నా కొడుకులను ఎదుర్కోవడం చాలా కష్టమైపోయిందిరా. ఇంకా ఎన్ని సావులు చెయ్యాలా మనం? ఎంత మందిని చంపాలా? చెప్పురా, చెప్పబెట్టి. అదేందన్నా, దేవుడుండిలో ఎన్ని పైసలు వేసినా మోక్షం మాత్రం ఆ నా కొడుకులకే చూపెడుతుండు, మనకు మాత్రం చూపెడతలే. అదేందే అన్నా, చెడ్డవాడు చెడు చేయటంలో దురాశ మాత్రమే ఉంటుందంట కదా అన్న. మరి మంచివాడు మంచి చేయడంలో పరమేశ్వరుడు ఉంటా అంట అన్న. మరి పరమేశ్వరుని ఆయను మనము తేలుద్దాం. ఇంతమందిని చంపుతున్నాం, ఎక్కడ్రా ఎక్కడ్రా? రే బాలి, చెప్పనా? అట్ట కాదురా. నా కొడుకులకు ఎన్నే కన్నీళ్ళు ఇచ్చి సావులు మాత్రం ఎన్నిద్దాం రా. చిన్న పురుగు సాలరా అంత పెద్ద పంటని నాశనం చెయ్యడానికి. మరి మనం కంటి చూపుకి ఎంత పంట కనబడితే అంత నాశనం చేద్దాం అనుకుంటున్నాం అన్నా. 600 అయినా 106 అయినా నా కొడుకుల్ని మాత్రం ఇడిసబెట్టేళ్ళే, వాళ్ళ పంటల్ని కూడా ఇడిసబెట్టేళ్ళే. వాళ్ళ పచ్చని భూమిని లాక్కొని మనం అనుకున్న పని చేస్తే చాలా సంతోషం అన్నా. రే బాలి, పొద్దున్నే లేచి పొలం బాట పట్టి 6 కాలం శ్రమించి ఆకలి తీర్చేవాడు రైతు అయితే, మరి మనం పొద్దున్నే లేచి పైచాతికత్వంలా వాళ్ళ మీద పడి వాళ్ళ నెత్తురు దాగి వాళ్ళను చంపి వాళ్ళ రక్తం దాగేటోళ్ళం మనం. ఓసారి ఆ సాములూరుకు ఫోన్ కలుపు, ఆడిట్లా ఉందో కనుక్కో. పంటలు లాక్కుంటున్నారా లాక్కుంటలేరా అని అడుగురా, అడుగు. అలాగే అన్నా. ఏం సామే, ఎట్లుంది వ్యవహారం? మా కాడ అడ్డం వచ్చిన వాళ్ళ వేసుకుంటా పోతున్నాం. ఇదిగో మా అన్న మాట్లాడతాడంట. ఏం సామే, ఎట్టున్నదేటి? నేనీడ ఒక్కడికి ఎత్తే 1000 ఎకరాలు, 2 అడుగులు ఎత్తే 2000 ఎకరాలు, 3 అడుగులు ఎత్తే 3000 ఎకరాలు. నా పాటికి నేను వేసుకుంటూనే పోతున్నా. రా రా.